నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, నరేష్ గారు పవిత్ర లోకేష్ కి సంబంధించిన రిలేషన్ కి ఇటు కృష్ణ గారు ఫ్యామిలీ, అటు విజయ నిర్మల గారు ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు. మేము కలిసి ఉంటే తప్పేంటి, పెళ్లి చేసుకుంటే ఇంకా తప్పేంటి అనేది వాళ్ళ వాదన. అయితే నిన్న ఆదిశేషగిరి గారు నరేష్ గారి టాపిక్ వస్తే నరేష్ ఎవరండి అని కాస్త చిరాకు పడినట్లుగా చూసాం మనం. ఏంటి మరి ఎపిసోడ్? అంతేనండి, అది కరెక్టే కదా. వేరు తెలియదు విజయ నిర్మల అంతవరకే నరేష్ తాలూకు పాత్ర. విజయ నిర్మల అంటూ లేకపోయినట్టయితే కృష్ణ గారి ఫ్యామిలీలో ఆయనకున్నటువంటి స్థానం ఏది చెప్పండి? ఏం లేదు కదా. గనక విజయ నిర్మల గారు ఉన్నంతసేపు అక్కడ కృష్ణ గారి తాలూకు వాళ్ళు ఎవరో చూసుకునేవాళ్ళు. అసలు ఆ ఇంట్లో కృష్ణ గారి కంటే మంచి అధికారం చెలాయించే వాళ్ళు ఎవరంటే హనుమంతరావు గారు. హనుమంతరావు గారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా 10 సంవత్సరాలు ఉన్నారు. ఆయన మాట ప్రకారం ఇండస్ట్రీ అంతా తిరిగింది. కృష్ణ గారికి చాలా ప్రేమపాత్రుడు ఎవరంటే ఈయన ఆదిశేషగిరిరావు గారు. ఈయనకి మరో పేరు ఉంది, బంగారయ్య అని. చిన్న తమ్ముడు కనుక బంగారం అని బంగారయ్యని చేశాడు. అంటే కృష్ణ గారి తమ్ముడు ఆదిశేషగిరి, మూడో తమ్ముడు మాట. రెండో తమ్ముడు హనుమంతరావు, మూడో తమ్ముడు బంగారయ్య. అంటే కృష్ణ గారి తాలూకు ప్రాపర్టీస్ మంచి చెడ్డ అంతా కూడా బంగారయ్యే చూస్తాడన్నమాట. షూటింగ్ వ్యవహారాలు, స్టూడియో వ్యవహారాలు ఆయన హనుమంతరావు గారు చూసినట్టయితే దాని తర్వాత హనుమంతరావు గారు కొడుకు చూశారు. తర్వాత బంగారయ్య తాలూకు పిల్లలు కూడా ఈ ప్రాపర్టీ చూస్తున్నారన్నమాట. ఇందులో విజయ నిర్మల గారి తాలూకు ప్రాపర్టీ మేరకు మాత్రమే నరేష్కి ఉంది. కానీ నరేష్కి, బంగారయ్యకి, నరేష్కి అసలు హనుమంతరావు ముందుగా వెళ్ళేవాడు కాదు. ఎవరు? మన నరేష్ మాట. అందువలన ఆయన జనరల్గా ఒక ప్రశ్న వేసినట్టయితే, మరి నరేష్ ఇలా పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, రమ్య రఘుపతి ఏమో కేసు పెడతా ఉంటుంది, దీని గురించి మీరు ఏం చెప్తారంటే ఆయన చెప్పాడన్నమాట. అసలు నరేష్ ఎవడండి బాబు, మాకు అదేం తెలీదు, నరేష్ గురించి నాకేం తెలియదు అని ఒక మాటలో చెప్పేశాడు. ఇది నరేష్ ఎవరు, ఆయన గురించి నన్ను అడుగుతారేంటి అని ఒక మాటలో చెప్పేశారన్నమాట. ఇక్కడ నరేష్కి చెందిన ప్రాపర్టీ అంటే విజయ నిర్మల గారి తాలూకు ప్రాపర్టీ ఏదైనా ఉంటే నరేష్ చెందుతుంది. అలా కాకుండా కృష్ణ గారి తాలూకు ప్రాపర్టీ విజయ నిర్మల గారికి ఏమని రాసినట్టయితే అది నరేష్ చెందుతుంది. అందులో కూడా మనవరాలు కొంత, మహేష్ బాబు కొంత రాసినట్టు అనిపించింది. అయినప్పుడు కూడా నరేష్ తక్కువ ప్రాపర్టీ లేదు. అంటే ఈ తక్కువ ప్రాపర్టీ లేకపోవడం కూడా కుటుంబంలో కొంచెం వైరుధ్యానికి కారణం కదా. అసలు ఏమీ చేయలేదు, ఏ సినిమాలు చేయలేదు, ఏ ప్రొడక్షన్ చేయలేదు, ఏమీ లేకుండా మాకంటే ఎక్కువ ఆస్తిపరుడు కదా ఈయన. ఎవరు? మన నరేష్. కనుక ఆ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, ఆ ఫీలింగ్తో ఉన్నారు. ఇక నరేష్ ఏం చేశారంటే రమ్య రఘుపతితో అంటే భారీగా స్వీకరించాడు కదా. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పిందంటే, సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్తుందంటే, నువ్వు ఎక్కడైనా అంటే ఇఫ్ మ్యాన్ లైక్స్ ఉమెన్, ఉమెన్ లైక్స్ మ్యాన్, అది ఏదైనా ఉన్నట్టయితే ప్రాబ్లం లేదని చెప్పారు. కానీ లీగల్గా నీ భార్య ఉంది కదా, లీగల్గా నీ భార్యకి పిల్లలు ఉన్నారు కదా, వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్, వాట్ అబౌట్ యువర్ వైఫ్? మరి కోర్టులో కేసు పెట్టింది కదా, కేసు పెట్టింది దానికి ఏదో నీ సంజాయిషి ఇచ్చుకోవాలి కదా. ఆ సంజాయిషి కోర్టుకి సమ్మతం కావాలి కదా, కోర్టుకి సమ్మతం కావాలి, వైఫ్కి సమ్మతం కావాలి కదా. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేస్తున్నావు, ఈ కథ నా కథ కాదంటూ నీ కథ రాసుకున్నావు. నా కథ కాదంటున్నావు, ఎంఎస్ రాశానంటున్నావు. మరి కథ నీ కథ కాదో అని ఇప్పుడు ప్రేక్షకులు చూస్తే చెప్పేస్తారు కదా. మరి నీ కథ కాదని చెప్పేసి రమ్య రఘుపతిని అంత గట్టిగా తన్నవలసిన అవసరం వచ్చింది. ఉక్రోసం గుద్దితే అయినావు. అది రమ్య రఘుపతి అని అందరికీ తెలుసు. అది కాదు కథ అంటావు. ఎక్కడ పడతాము? వీళ్ళిద్దరు కూడా మామూలుగా ప్రేమైక్య జీవితాలు తాలూకు ముగింపు బాధలు కాకూడదు. వాళ్ళు చక్కగా ఇంతకుముందు సహజీవనం చేసినటువంటి రమ్య రఘుపతి ఏమైపోవాలి ఆలోచిద్దాం, న్యాయం ఆలోచిద్దాం. ఎవరికైనా సరే ఇంతకుముందు సహజీవనం చేశావు కదా, రమ్య రఘుపతికి 2 బిడ్డలు ఉన్నారు కదా, 2 బిడ్డలకి నువ్వు ఎంతో కొంత అమౌంట్ కేటాయించావు కదా. ఎంతో కొంత ఏంటి, నెలకి ఎంత అవుతుందో స్కూల్కి మెయింటెనెన్స్కి ఇస్తూ ఉన్నావు కదా. ఎందుకు ఇస్తున్నావు? ఏదో పాపభీతి నీలో
కొట్లాడబట్టే ఆమె బిడ్డలు మాత్రం అన్యాయం కాకూడదని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఈరోజు అడ్డంగా కేసు పెట్టినట్టయితే ఈ కేసు అసలు లెక్కలో లేదు. ఈ కేసుని మేము లెక్క చేయమంటే కోర్టు లెక్క చేస్తుందా? దాన్ని సంజాయిషి ఇచ్చుకోవాలి. లేదా భారీ ఏదో పూచీకత్తులే ఉంటాయన్నమాట. అదేదో చేసి రేపో ఎప్పుడో సినిమా రిలీజ్ అయితే అవ్వచ్చు కానీ, బట్ ఓవరాల్గా దీని మూలంగా ఏమేంటంటే నరేష్ తాలూకు ఆ వ్యక్తిగతమైన జీవితానికి చాలా ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. ఆయనకున్న చిక్కులన్నీ తొలగిపోయిన తర్వాత ఆయన ఏం చేసినా పర్వాలేదు, కానీ ఆయనకున్న చిక్కులు తొలగలేదు, పవిత్ర లోకేష్కున్న చిక్కులు తొలగలేదు. ఇక్కడ ఈయనకు ఒక 2 బిడ్డలు ఉన్నారు, పవిత్ర లోకేష్కేమో అక్కడ 2 బిడ్డలు ఉన్నారు. ఉంటుండగా చంటి బిడ్డలు ఉంటుండగా మా సహజీవనం, మా ప్రేమైక్య జీవితం, ప్రేమైక్య ప్రపంచం అంటే వినేవాళ్ళకి ఎలా ఉంటుందో మరి వాళ్ళు అర్థం చేసుకోవాలి. సినిమా వాళ్ళు కదా, సినిమా డైలాగ్స్ అవి బాగా అర్థం అవుతాయి కదా. ముఖ్యంగా కృష్ణ గారు లేకపోతే కృష్ణ గారు ఫ్యామిలీకి సంబంధించి ఏ ఒక్కరు కూడా బయటకు రారు. అసలు మన ఇందిరమ్మ గారిని చూసింది చాలా తక్కువ, 1-2 ఫొటోస్ లో మాత్రమే. కనీసం ఆమె ఎలా మాట్లాడతారో కూడా ఎవరికీ తెలియదు. ఇటు మనం చూడొచ్చు కృష్ణ గారి పిల్లల విషయంలో కూడా అసలు కాంట్రవర్సీలకు వెళ్ళరు. అంత అందగాడైన మహేష్ బాబు గారి మీద ఒక రూమర్ రాదు, అంత జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇది ఎప్పుడైతే విజయ నిర్మల గారి త్రూ ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారో, సో కృష్ణ గారి ఫ్యామిలీ అంటూ ఈయన కూడా చెప్పుకోవడం మనం విన్నాం. ఇప్పుడు ఆ కుటుంబానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొంతమంది చాలా ఆవేదన చెందుతున్నారట. అవునమ్మా, వాళ్ళు కృష్ణ గారి ఫ్యామిలీగా నరేష్ని స్వీకరించడం లేదు కదా. కాదంటే బంగారీ కొంచెం ధైర్యవంతుడు కనుక ఆయన నాకు ఇది అవసరం లేదని చెప్పేశాడు. కానీ ఇవాళ మహేష్ బాబు కూడా అంతే చెప్పాడు కదా, నమ్రత కూడా అంతే చెప్పింది కదా. మహేష్ బాబు చెప్పినా, నమ్రత చెప్పినా, ఎవరు చెప్పినప్పుడు కూడా ఆ కుటుంబంతో ఇంకేం పొంతనం లేదు, ఏ సంబంధాలు లేవు, అయిపోయింది. కృష్ణ గారితోనే పోయింది అన్నమాట. కృష్ణ గారు ఉండలేరు కనుక కృష్ణ గారికి ఏం కావలిస్తే అది చేయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళెవరు ఖాతా చేస్తారు? వాళ్ళు మంచితోని వీళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళ చెడ్డతో కూడా సంబంధం ఉండదు. ఏదైనా నరేష్కి అయిందంటే వెళ్ళి అడ్డం పడిపోయి కాపాడే పరిస్థితి కాదు. అది ఎప్పుడో నంబర్ చెప్పేసింది. ఎంతవరకు జరిగిపోయింది. కానీ మీ వ్యక్తిగత విషయాలు మాకు వద్దని ఎప్పుడో చెప్పింది నమ్రత. కనుక వాళ్ళు అది నిజం కూడా. ఎందుకంటే నంబర్స్ కానీ లేకపోతే మహేష్ బాబు కానీ వాళ్ళ తాలూకు ప్రాపర్టీస్ 1000 కోట్లలో ఉంటాయి. వాళ్ళ వ్యాపారాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ థియేటర్స్, ల్యాండ్లు, రిసార్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వీరికి ఏదో ఉంటుంది, వీరికి ప్రాపర్టీ లేదని కదా ఉంటుందన్నమాట. కానీ ఈ తాలూకు మరి మహేష్ బాబు మెయింటెనెన్స్, మహేష్ బాబు తాలూకు డిగ్నిటీ, ఈ డిగ్నిటీ ఎంత తేడా ఉంది. మహేష్ బాబు ఎవరైనా ఆడవాళ్ళతో మాట్లాడతాడా? మరి నీకు ఇప్పుడు 4 పెళ్ళిళ్ళు అయినాయి. ఇట్లాంటి డిఫరెన్సెస్ 4 పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్ప అంటే తప్పు కాదు. మరి ప్రజలు చెప్తారు చేసుకోవడం తప్పు కాదా? మరి నీ మీద ఎట్లాంటి ప్రతిబంధకాలు వస్తాయి, నువ్వు ఎట్లాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందో రేపు కాలమే నిరూపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.